హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెస్ట్ పామ్ బీచ్లోని ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ ప్లేస్కి వచ్చామండి. అదే ఆ ప్లేస్ పేరు ఏంటి అంటే మౌంట్స్ బొటానికల్ గార్డెన్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా ప్రశాంతంగా ఉంది. దట్టు వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఈ వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఈ గార్డెన్లో విశేషాలు ఏంటనే తెలుసుకుందాము. యాక్చువల్గా ఈ గార్డెన్ అనేది 20 ఎకరాస్ ఉందంటండి. 20 ఎకరాస్ విస్తీర్ణంలో ఉందంట. అయితే ప్రపంచంలోని అన్ని ప్లేసెస్ నుంచి ప్లాంట్స్ అనేవి సేకరించారంట. అంటే 7,000 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయంటండి ఈ 20 ఎకరాస్ దాంట్లోని. అయితే టాపికల్ ప్లాంట్స్, సబ్ టాపికల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయంటండి. అయితే ఈ గార్డెన్కు 40 ఇయర్స్ పైగా ఒక హిస్టరీ అనేది ఉందంట. ఫస్ట్ దీన్ని 1954లోని ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ గార్డెన్గా ఉండేదంట. ఇప్పుడు అది ఒక పెద్ద మ్యాసివ్ లివింగ్ మ్యూజియంగా అయిపోయింది. ఇక్కడ చాలా రేర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ప్లేస్ అనేది చాలా బాగుంటుందని అంటారు. మనం లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటనేది చూసేద్దాం రండి. 20 ఎకరాల గార్డెన్ కదండి, కనీసం చూడడానికి 2 to 3 hours టైం అనేది పడుతుంది. ఇక్కడ మనం ఎంట్రీ ఫీ అనేది అడల్ట్స్కి అయితే $20 అనేది ఉంటుంది. కిడ్స్కి అయితే 16 to 17 ఇయర్స్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి $13 అనేది ఎంట్రీ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ గేట్ దగ్గరే మనం ఎంట్రీ అవ్వగానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మాత్రమే అలో చేస్తారనమాట. మనీ అనేది తీసుకోరు. గార్డెన్ లోపల ఎక్కువ నడవాల్సి వస్తుంది కాబట్టి మనం వాకింగ్ షూస్ వేసుకోవడం మంచిదన్నమాట. ఒకవేళ ఎండ ఉంటే హ్యాట్స్, వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడం ఇంకా చాలా మంచిదన్నమాట. అయితే ఇక్కడ ఇది టూరిస్ట్ ప్లేసే కాదండి, ఎవ్రీ ఇయర్ ఏంటంటే నర్సరీ సేల్స్ అనేవి, అంటే ప్లాంట్స్ అనేవి సేల్ చేస్తారు. ప్లస్ ఏమో తోట పని అంటే మన గార్డెనింగ్ పైన వర్క్షాప్స్ కూడా చేస్తారనమాట. మనకి పెట్స్ కానీ ఉంటే ఈ పెట్స్తో కలిసి గార్డెన్లో నడిచే డాగ్ డేస్ అని ఒక డిఫరెంట్ ఈవెంట్ కూడా చేస్తారంటండి దీంట్లోని. ఇదంతా ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఇలా గిఫ్ట్ షాప్ అనేది ఉంటుందన్నమాట. మనకి అంటే మెమరీస్ కోసం ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంది కదా. కొంచెం అన్ని ఏరియాలోనే ఇలానే ఉంటుంది. బాగున్నాయి అన్నమాట అన్నీ. ఈ నర్సరీలో మొక్కలు కొనడానికి వెళ్ళాలన్నా కూడా గార్డెన్ జనరల్ అడ్మిషన్ టికెట్ అనేది తీసుకోవాలన్నమాట. మనం రెగ్యులర్గా వెళ్ళాలి అనుకుంటే మెంబర్షిప్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. అది ఇయర్ అంతా ఎంట్రీ ఫీ, నర్సరీకి ఎంట్రీ అనేది ఫ్రీ ఉంటుంది. అయితే మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్ళకి నర్సరీలోని కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి. గిఫ్ట్ షాప్లో ఉన్న ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఈస్టర్ ఐలాండ్లో ఉండే ఒక ప్రసిద్ధి విగ్రహాల తరహాలో ఈ 20 feet ఎత్తులో తయారు చేసిన 3 నమూనా విగ్రహాలండి ఇవి. ఈ ప్లేస్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అంత ప్రశాంతంగా ఉంది. మనం ఈ వీడియోలో చూసేదానికన్నా అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఇది నందివర్ధన చెట్టు అన్నమాట.
ఆకర్షించే మొక్కలతో డిజైన్ చేశారంట. ఇక్కడ వస్తే చుట్టూ రంగురంగుల అంటే లోపల సీతాకోక చిలుకలని గుర్తు స్వాతంత్రం కనిపించింది. ఆకుల పైన గార్డెన్లో అడుగు పెట్టగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యే ప్లేస్ అంటే ఇదేనండి. చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్ పేరు ఏంటి అంటే విండోస్ ఆన్ ద ఫ్లోటింగ్ వరల్డ్ అనమాట. ఇది ఒక అవార్డు కూడా వచ్చిందనమాట ఈ ప్లేస్కి. అయితే ఇక్కడ మనం వాక్వే మీద నడుస్తూ ఉంటే నీటిపైన ఉండే మొక్కలు అనేవి తేలుతూ ఉండే మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏమో కొన్ని ప్యానల్ ద్వారా నీటి లోపల పెరిగే ప్రత్యేకమైన అంటే వాటర్ మొక్కలు కానీ నాచు కానీ దగ్గర నుంచి గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఈ లోపల వాటర్ ఉంది కదా, అక్కడ ఫిషెస్ అనేవి రకరకాల ఫిషెస్ అనేవి కూడా కనిపిస్తాయండి. చూసారు కదా. పనస చెట్టు చూసారా, ఎన్ని పనసకాయలు ఉన్నాయో. అవి తింటారా అని అడుగుతున్నారు కిడ్స్ అనమాట. అవి తింటారా, అవి చాలా మంచిది అని చెప్తున్నాము. ఇక్కడ పెవిలియన్ కూడా ఉందండి. అంటే మనం బర్త్డే పార్టీస్ కానీ వెడ్డింగ్ కానీ ఏదైనా ఫోటోషూట్స్ కానీ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ అనేది చాలా బాగుందన్నమాట. కానీ 4 అవర్స్కి $900 అని ఛార్జ్ చేస్తారు. బేస్డ్ ఆన్ గెస్ట్లను బట్టి ఛార్జ్ చేస్తారంట. దాంతోపాటు 300 to 400 అనేది సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలంట. అంటే వెరీ ఎక్స్పెన్సివ్ పెవిలియన్ అనమాట ఇది, నాకు తెలిసి నేను చూసినంత వరకు. ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్ పేరు ఏంటంటే గార్డెన్ ఆఫ్ ట్రాంక్విలిటీ అనమాట. ఇక్కడ టూరిస్టులు ఎవరైనా వచ్చి మెడిటేషన్ కానీ లేకపోతే పీస్ఫుల్ కోసం కానీ లేకపోతే సౌండ్ లేకుండా నిశ్శబ్దం గడపడం కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. వరకు మనం గ్రీనరీ చూసాం కదా అండ్ లేక్స్ అలా చూసాం కానీ ఇక్కడ ఇది డిఫరెంట్ అండి. మనం ఇప్పుడు గార్డెన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లో ఉన్నాం అనమాట. ఇది పూర్తిగా ఎడారి మొక్కల ప్రపంచం అనమాట. ఇక్కడ ఈ చాలా తక్కువ నీరు అత్యధిక అంటే ఎక్కువగా ఎండను తట్టుకుని జీవించే కాక్టస్ అనమాట. ఇది ఇక్కడ చాలా వందల సంఖ్యలో ఉన్నాయి. కొన్ని మొక్కలు బతుకున్నాయా లేదా అంత వింతగా ఉన్నాయి, కానీ వాటి షేప్ వాటిపై వచ్చే చిన్న చిన్న ఫ్లవర్స్ భలే బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయండి.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీ వీకెండ్ ప్లాన్లో ఈ ప్రదేశం అంటే ఈ ప్లేస్ని కూడా చేర్చుకోండి. అయితే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.